హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఈ డేటా అనేది మనం ర్యాంక్ గురూజీ నుండి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది రా స్కోరు, గుర్తుపెట్టుకోండి, ఇది రా స్కోర్ మాత్రమే. ఈ డేటా అనేది మనకి ఎవరైతే ఈ డేటాలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క పేపర్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కనుక కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి ఎస్సీఆర్ సికింద్రాబాద్ జోన్లో యూఆర్లో మనకి టోటల్ 36 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి టోటల్ 36 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు 36 పోస్టులకి ఇక్కడ కట్ ఆఫ్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి యూఆర్లో ఇక్కడ 76 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు. అంతకు మించి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ మాత్రం ఇందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అయితే ఒక పర్సన్ 76 కంటే ఎబో మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ 71 ఎబో 3 మెంబర్స్, 66 ఎబో 8 మెంబర్స్, అలాగే మనకి 61 మార్క్స్ ఎబో 14 మెంబర్స్. వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఒక 26 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ 26 మెంబర్స్ అయితే ఉన్నారు. అది 16 కంటే ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే వీళ్ళు. అయితే మనకి కావాల్సింది 36 మెంబర్స్ కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ మార్కులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ 61 కంటే బిలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 61 కంటే బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ జాబ్ అనేది ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ కనుక చూసినట్లయితే ఓబీసీలో మనకి టోటల్ పోస్టులు మనకి 18 పోస్టులు అయితే ఉన్నాయి. 18 పోస్టులు మనకి ఇక్కడ చూస్తే కనుక ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ 76 అబోవ్ వచ్చిన వాళ్ళు అయితే 2 మెంబర్స్ అయితే ఉన్నారు. అలాగే 71 అబోవ్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. 66 అబోవ్ వచ్చిన వాళ్ళు 14 మెంబర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా మనకి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 19 మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి 66 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. ఓబీసీలో రా స్కోర్ అనేది 66 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి, ఒకటే మెయిన్స్ లేదు కాబట్టి, ఓన్లీ 1 ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఇదే ఫైనల్ అవుతుంది మనకు స్కోర్ అనేది. కాబట్టి నార్మలైజేషన్ తర్వాత 66 కంటే ఎబో వచ్చిన వాళ్ళు మాత్రమే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది, అది కూడా 18 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో మనకి 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కనుక చూసినట్లయితే ఇక్కడ 61 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. మనకున్న పోస్టులేమో 5 పోస్టులు, కానీ 3 మాత్రమే మనకి ఇక్కడ 61 కంటే ఎబో ఉన్నారు. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే, ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి 61 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. 61 కంటే బిలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ వచ్చేసి మనకి 10 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 10 పోస్టుల్లో మనకి కట్ ఆఫ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 56 ఎబో ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే, అంతకంటే పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి 56 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 56 బిలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ. నెక్స్ట్ వచ్చి మనకి ఎస్టీలో మనకి 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 5 పోస్టుల్లో మనకి ఇక్కడ చూస్తే మనకి 4 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. 61 కంటే ఎబో. మనకి ఇక్కడ చూస్తే ఎస్సీతో కంపేర్ చేస్తే ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉండబోతుంది సికింద్రాబాద్ గ్రేడ్ 1 టెక్నీషియన్. ఆ తర్వాత మనకి ఇక్కడ 4 మెంబర్స్, అంటే ఉన్న పోస్టులేమో 5, ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 4 మెంబర్స్, అంటే పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి 61 కంటే బిలో వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. 61 ఎబో ఉంటుంది కట్ ఆఫ్ అనేది. 61 కంటే బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ అయితే లేదు. ఈ విధంగా మీరు మీ యొక్క ఏదైతే జోన్ మీరు అప్లై చేసి ఉంటారో ఆ జోన్కి ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోండి. ఛాన్స్ ఉందా లేదో మీరు కూడా తెలుసుకోవచ్చు. ఈ డేటా అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.